చాలా రోజుల తర్వాత తందూరి చికెన్ చేస్తున్నాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. పిల్లలకి కూడా చాలా ఇష్టము. సో ఫస్ట్ అయితే నేను చికెన్ 4 పీసెస్ లాగా కట్ చేపించేసినాను. ఒక ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, తందూరి మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఇంకా పెరుగు, ఇంకా నిమ్మరసం ఇవన్నీ వేసేసి మంచిగా చేతులతోటి కలుపుకోవాలి. మంచి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. కలిపేసుకొని అప్పుడే మీరు టేస్ట్ చూడండి. ఎందుకంటే మనం చికెన్కి మ్యారినేట్ చేసినాక ఉప్పు తగ్గితే అప్పుడు వేస్తే చికెన్కి సరిగా పట్టదనమాట. సో అందుకే ఈ పేస్ట్లోనే అన్ని కారం, ఉప్పు, మసాలా అన్నీ టేస్ట్ చేసుకోవాలన్నమాట ఫస్టే. సో అందుకే నా సీక్రెట్ అనమాట. ఏదున్నా నేను పర్ఫెక్ట్గా చేస్తాను. అందుకే ఏదున్నా ఫస్టే చెక్ చేసుకుంటాను అనమాట. అందుకే నా కుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్టీగా వస్తాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సెల్ఫ్ డబ్బా కాదు, అందరు చెప్తారు. సో ఇప్పుడు కుకింగ్ దాంట్లోకి వస్తే ఇప్పుడైతే పెరుగు వేసేసి మంచిగా అన్నీ ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత ఎట్లా ఫ్రై చేస్తాను అండ్ దీని చట్నీ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ చూడండి. నచ్చితే లైక్ చేసి